సరస్వతి నమస్తే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి. తెలంగాణ ప్రభుత్వము దేవాదాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పుష్కరాలు, ఇందులో విశేషం ఏమిటంటే సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా దాదాపు 18 అడుగుల సరస్వతీ దేవిని ప్రత్యేకంగా చెక్కించి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. సరస్వతి నమోస్తుతే సరస్వతి నమోస్తుతే శారదే విద్యాప్రదే సరస్వతి. మాకు ఈ పుష్కర స్నానం చేయాలనిపించింది, ఇదే ఫస్ట్ టైం. మళ్ళీ వస్తుందో రావాలని మేము దేవుణ్ణి కోరుకుంటాం. ఇక్కడ ఒక తెలియని ఆనందం చేరిపోయినాం అమ్మవారి దగ్గర. ఇంకా బిందాస్ కొంచెం దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని కాసేపు ఆ ప్రోగ్రామ్స్ చూసుకొని మంచి జ్ఞాపకాలతో వెళ్ళాలని వచ్చినాం. అది ఫుల్ఫిల్ అయింది మాకు. కుంభమేళకి వెళ్ళలేకపోయాము, అందుకని ఇక్కడికి వచ్చి స్నానం చేసి కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది, మంచి జరగాలని అందరికీ, అందుకని ఇక్కడికి వచ్చామండి. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్, రేపు ఎగ్జామ్ పెట్టుకొని కూడా ఈ పుష్కరాల స్నానం ఉంది అనేసి తెలిసి వచ్చాను. చూస్తే చాలా మనశ్శాంతిగా ఉంది. ఎగ్జామ్ ఉన్నది అనే మర్చిపోయినా నేను. ఆ ముక్తేశ్వర స్వామి ఈ సరస్వతి పుష్కరాల్లో తనను దర్శించే ప్రతి భక్తునికి ముక్తిని ప్రసాదిస్తారని ఆశిస్తూ మే 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రం సన్నిధిలో జరిగే సరస్వతి అంత్య పుష్కర మహోత్సవాలకు అశేష జనావళి భక్తి ప్రపత్తులతో తరలిరండి.